హే ఆల్, ఏదో హిల్ స్టేషన్కి వెళ్తున్నట్టు రెడీ అనమాట. మనం ప్రసాస్లో డేట్ ఇన్ పీసెక్స్ అని చెప్పేసి పెట్టారు. బ్లైండ్ డేట్ ఇన్ పీసెక్స్ అని పెట్టారు. లైక్ లిటరలీ ఏ సినిమా ప్లే అవుతుందో తెలియదు వీళ్ళు కూర్చునే వరకు. తెలిసిన సినిమా అయితే ఇంకా అన్నీ మూసుకుని చూడాలి, తెలియని సినిమా అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. హోప్ఫుల్లీ అవతార్ 3 వేయచ్చేమో అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్స్. రియాలిటీ ఏముంటుందో నాకు తెలియదు. లెట్స్ సీ. సార్ నార్మల్గా ముందు బుకింగ్ ఫుల్ అని చెప్పేసి బయట పెట్టించాడు. 20 రూపాయలు బొక్క. ఇంకా 2 minutesలో స్టార్ట్. తెలుసు అయ్యా మా కష్టాలు. సో ఫార్ ఇంటర్వల్ వరకు అయితే ఒక కుటుంబ కథా చిత్రంలాగా తీసుకెళ్ళాడు అనమాట మన జేమ్స్ కెమెరాను. ఇంక ఇంటర్వల్లో బయటకు వెళ్తా ఉంటే స్పెట్స్ ఫోల్డ్ చేయడానికి ఉండదు కాబట్టి బయట అక్కడ సబ్మిట్ చేస్తే టోకెన్ ఇచ్చారు. ఎక్కడే టేజర్ వేస్తారని చెప్పేసి వెంటనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఫస్ట్ ఆఫ్ సోసోగా ఉన్న ఇంటర్వల్ నుంచి జేమ్స్ కెమెరాన్ మార్క్ ఫుల్ ఆన్ పైసా వస్తుంది. సెకండ్ పార్ట్ మీద నాకు ఇదే ఎక్కింది కొంచెం. లైక్ సెకండ్ పార్ట్ మీద కొంచెం బెటర్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్లు కానీ అసలు గ్రాఫిక్స్ కూడా నీకు ఎలా ఉంటుందంటే ఆ మోషన్ స్మూత్గా లైక్ మనుషులు ఏమో బాగా అనిపించింది ఇంట్లో. వావ్ వాట్ ఏ వావ్. యా అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చి పడుకొని చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఫిక్స్ అయ్యా. ఓవరాల్గా ఫస్ట్ లైక్ పీసెక్స్కి వెళ్ళగానే ఇక రామాయణ 3D వేసాడు. నాకైతే అసలు మైండ్ అయితే పోయింది. ఇంక ఇంటర్వెల్ అయితే వారణాసి కూడా వేశారు. ఈ రెండు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఒక కుటుంబ కథా చిత్రంలాగా ఫ్లాట్గా తీసుకెళ్ళిపోతారు. లైక్ ఎక్కడైతే సెకండ్ పార్ట్ ఎండ్ అయిందో సిమిలర్లీ లైక్ ఆన్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. ఆ క్యారెక్టర్స్ కానీ ఏదైతే లైక్ ఎక్కడైతే ఎండ్ అయినాయో సో ఫార్ ఆ కొత్త ట్రైబ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ విలన్స్, ఇదంతా ఫైన్ అనిపిస్తుంది. ఇంక ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఇంట్రా ఇది మళ్ళీ చూసిన సినిమాలో మళ్ళీ చూస్తున్నాం అని చెప్పేసి ఫీల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ లైక్ ఇంటర్వెల్ ఒక అయిన తర్వాత నుంచి లైక్ వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానీ లైక్ కాన్ఫ్లిక్ట్స్ కాదులే కానీ వచ్చే ఏదైతే ఉంటాయో లైక్ మంచిగా అనిపిస్తుంది. లైక్ క్లైమాక్స్కి వెళ్ళి 30 minutes సీక్వెన్స్ అయితే పైసా వసూలు అని చెప్తా. చూసాం ఆల్రెడీ, కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ విషయానికి వచ్చేసి ఈ సినిమాలో నేరేషన్ స్టోరీ వీటితో కన్నా విజువల్ ఎఫెక్ట్స్ లైక్ చాలా స్మూత్, చాలా బాగా అనిపించింది. లైక్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఆ మ్యూజిక్ కానీ. ఇంకా ఓవరాల్ నాకైతే సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే థర్డ్ పార్ట్ బాగా నచ్చింది. ఓవరాల్గా ఫస్ట్లో ఉంటుంది. ఫస్ట్ తర్వాత నాకు మళ్ళీ థర్డ్ పార్ట్ నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎలా తీసుకెళ్తారో ఏం తెలియదులే కానీ సెకండ్ పార్ట్ ఎవరికైతే కొంచెం అటు ఇటు అనిపించిందో ఇది బాగా నచ్చొచ్చు. నాకైతే బాగానే అనిపించింది. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. కొంటా మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. మళ్ళీ ఇంకోసారి చేద్దాం.